తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ కనిపిస్తుంది. ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నారావారిపల్లెలో నేటితో ముగియనున్న సీఎం చంద్రబాబు పర్యటన. ఇవాళ ఉండవల్లిలోని నివాసానికి ముఖ్యమంత్రి. రోసయ్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన సీఎం చంద్రబాబు. ఆయన సతీమణి శివలక్ష్మి మృతి పట్ల సంతాపం. కాళేశ్వరం 3వ టీఎంసీ పనులు వినియోగించుకుందాం. నీటి పారుదల అధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం. తిరుపతి జిల్లా నారావారిపల్లెతో సంక్రాంతి వేడుకలు. నారా నందమూరి వారసుల సందడి. చివరి దశలో మేడారం అభివృద్ధి పనులు. 19న సీఎంతో ప్రారంభించేందుకు ముమ్మర ఏర్పాట్లు. సత్తెనపల్లిలో మంత్రి నారాయణ పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. భీమవరంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు. సంబరాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం. వనపర్తి జిల్లా కొత్తకోటలో మంత్రుల స్పష్టీకరణ. ఈ నెల 16న నిర్మల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. చేనేత రుణమాఫీకి మరో 16,27,00,000 విడుదల. అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కార్. ఎమ్మెల్యే తలసానిపై కేసు నమోదు. 11న సీఎంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఎఫ్ఐఆర్. రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించారు. చంద్రబాబుపై రోజా మండిపాటు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్టపై ఘనంగా పతంగుల ఫెస్టివల్. గాలిపటాలు ఎగరవేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. తెలుగు రాష్ట్రాల మధ్య కేసీఆర్ జగన్ చిచ్చు పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని 0కు పరిమితం చేయాలన్న మంత్రి సవిత. చిన్న పిల్లలు వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మంత్రి కొండా సురేఖ. ఏపీలో జోరుగా కోడి పందాలు. భారీగా చేతులు బారిన డబ్బు. అనుపల్లి గ్రామ పంచాయతీలో సంక్రాంతి సంబరాలు. పోటీల్లో పాల్గొనేందుకు పోటీ పడ్డ యువకులు. వైఎస్ వివేక హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ. తదుపరి విచారణ 20కి వాయిదా. ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో సంక్రాంతి వేడుకలు. దక్షిణాది సంస్కృతికి ప్రతీకగా సంబరాలు. స్లీపర్ బస్సులపై కేంద్ర నజర్. కఠిన నియమాల రూపకల్పనకు కసరత్తు. తమిళనాడులో జల్లికట్టు పోటీలకు భారీగా ఏర్పాట్లు. నేటి నుంచి మదురై జిల్లాలో ఈవెంట్లు. శబరిమలలో మకర జ్యోతి దర్శనం. 3 సార్లు కనిపించిన మకర జ్యోతి. అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం. 75 దేశాల పౌరులకు వీసాల జారీ నిలిపివేత.
రాజ్కోట్ రెండో వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం. టీమిండియాపై 7 వికెట్ల తేడాతో గెలుపు.